హాయ్ అండి అందరికీ. ఉదయం అయితే పూజ అయిపోయింది బాబావారికి. మన చెట్టు పువ్వులు అన్నీ పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత స్వీటీ చూసారు ఎలా చూస్తుందో. ఇంకా మన లక్ష్మీదేవి, ఇష్టమైన లక్ష్మీదేవి ఫోటో అంటే నాకు చాలా ఇష్టమండి. ఇదొకటి, ఇదిగండి ఇది బాబావారిది ఒకటి. ఇది మన పలంరాజు నగర్లో ఉన్నప్పుడు స్వీటీ వాళ్ళు ఉన్నారు కదండి, తను ఇచ్చింది మాట ఇంట్లో దిగినప్పుడు. ఇంకా నేను మార్నింగ్ తెలిసిందే కదండి, రాగి జావ అయితే చేసుకుంటున్నా తాగటం కోసం. నేను ఒకదాన్నే తాగుతా, స్వీటీ కూడా తాగుతుందిలేండి, దానికి నచ్చితే తాగుతుంది. ఇక మజ్జిగ కొంచెం చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా రాగి పిండి అయితే ఇంకా ఇదిగోండి ఇలాగైతే డబ్బాలో వేసి పెట్టా. ఇంతకుముందు పెద్ద డబ్బాలో వేసి పెట్టిద్దాన్ని, కరెక్ట్గా ఇదైతే సరిపోద్ది, ప్లేస్ కూడా ఉంటుంది కదా అని ఇంకా అందులో అయితే వేసి ఇంకా సబ్జాలు అయితే నానబెట్టాను. నేను సబ్జాలు కూడా వేద్దామని ఇంకా మజ్జిగ అయితే చేసింది పక్కన పెట్టుకున్నాను కదా, చల్లారిన తర్వాత కొంచెం లైట్గా ఇంకా మజ్జిగ అయితే వేసేసాను. నాకు ఇదంటే ఇష్టమైన, మార్నింగ్ తాగాలంటే టేస్ట్ ఉంటేనా ఒక 2 గ్లాసులైనా తాగుతాను. ఇంకా టిఫిన్ అవసరం కూడా ఉండదు, అంత బాగుంటుంది. ఇంకా లైట్గా సాల్ట్ తగ్గింది కదని సాల్ట్ వేసాను. ఇంకా పెరుగు కూడా కొంచెం లైట్గా వేస్తాను, అందరూ మనం వేసుకునేదే పెరుగు, అది ఎక్కువ వేస్తూ ఉంటాను కదా. ఇంక ఈ సబ్జాలు కూడా వేసేసాను. ఇంకా అలా తింటూ ఉంటే తాగుతూ ఉంటే పళ్ళ మధ్య తగులుతుంటే చాలా బాగుంటుందండి సబ్జాలు వేసుకుంటే. హెల్త్కి కూడా మంచిది, రాగి జావా మంచిదే, సబ్జాలు కూడా మంచిదే కాబట్టి ఇంకా తాగే కొద్ది తాగాలనిపిస్తుంది కూడా. నేను గ్లాస్లో వేసుకొని పక్కన పెట్టుకున్నా తాగుదామని. ఈ లోపు స్వీట్ ఏం చేస్తుందంటే నేనేం దానికి పెట్టకుండా తాగేస్తున్నానేమో ఎలా చూస్తుంది చూసారా. అది కూడా లైట్గా తాగుతుందండి, దానికి ఇష్టమే. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నా. ఆనియన్స్ కట్ చేసాను, చికెన్ అదిని ఇంకా స్టవ్ మీద వేస్తున్నా. టమాటా పేస్ట్ చేసి ఉంచాను కదా, అదైతే ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నా, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం, గ్రేవీ కోసం అని. ఇంకా ఈ మధ్యని గ్రేవీ ఎక్కువ పెడుతున్నాను కదండి, ఈసారి అలా పెట్టను. ఈసారి అదే అండి మామూలు ఫ్రై కింద చేసేయాలి, టమాటో రసం పెట్టి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా వేస్తున్నా, 2 స్పూన్లు వేసాను, ఎందుకంటే కొంచెం చికెన్ అది కదా, అందుకోసం. ఇది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమేనండి. ఇంకా దాంట్లోకి ఇంకా చికెన్ మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా పౌడర్ ఆడే ఉంచాను కదా, ఇంకా అది కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే కొంచెం అవి కవర్లో వేసి పెట్టాను, చెమ్మగా అయిపోయినాయండి, అందుకు నేను మళ్ళీ అవి తీసి కడిగి పక్కన ఆరబెట్టాను అనమాట. ఆరిన తర్వాత మళ్ళీ బాక్స్లో వేసి పెడదామని. ఇంక ఈలోపు డబ్బాల కారం అయితే అయిపోయిందండి. ఇంక సరే అని మళ్ళీ పెద్ద డబ్బాల కారం తీసి చిన్న డబ్బాలో వేయటం కోసం ఇంకా ముందు కూరలు అయితే వేసేసాను. ఇంకా డబ్బాలు అయితే ఇంకా కారం తీసానండి. ఇంకా కరెక్ట్గా అమ్మ సమ్మర్లో ఇచ్చింది, మళ్ళీ సమ్మర్ కూడా వచ్చేస్తుంది చూస్తారు, ఎండాకాలం. ఈసారి కారం అయితే బాగానే వచ్చిందిలేండి, కొంచెం ఎక్కువ ఇచ్చింది కదా, కానీ అమ్మ చేసిన కారం అయితే టేస్ట్ బాగుంటుందండి. కారం కూరలు ఎందులో వేసిన టేస్ట్ మాత్రం సూపరు. ఇక మంచి మిరపకాయలు ఆడిస్తుంది అన్నమాట అండి తను. ఎక్కువ రేట్ అయినా కాస్ట్ కోసం చూడదు, ఎక్కువ రోజులు ఉండాలి, మంచి టేస్ట్ ఉండాలన్న ఆలోచనతోనే ఇంకా మిరపకాయలు అవి ఎంత రేటు పెట్టైనా ఉంటుందండి, చూసి మరి మంచిగా తీసుకుంటుంది. అందుకే కారం అయితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. 1 ఇయర్ అయినా ఆ టేస్ట్ అయితే పోదు కూడాను. ఇంకా నేను కారం వేసాను కదా, ఇంకా అన్నీ వేసేసాను, కొంచెం మగ్గుతాయి కదా అని ఇంకా అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టవలసినవి అని తీసి పక్కన పెడుతున్నాను అనమాట. ఇంకా ఈ లోపు అయితే కూరలో కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టు అనిపించింది, అందుకే మళ్ళీ ఆయిల్ అయితే వేస్తున్నా. మనం ఏ కూర వండినా కొంచెం ఆయిల్ కనబడుతుంది కదండి, కొంచెం ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ వేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు నైట్ టైం చెప్తున్నానండి, 9 అవుతుంది అయినా సరే బయట వాయిస్ చూసారా, పక్కింటి వాళ్ళు గట్రా వాయిస్లు ఎలా వినబడుతున్నాయో. ఇంకెలాగే డిస్టర్బెన్స్గా ఉంటుంది. నైట్ అయితే చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నైట్ టైం, కాకపోతే ఇలా చెప్తేనేమో. ఒక పక్క కూర వేసాను కదా, ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి. ఈరోజు అయితే డే టైమే వేసేసాను, ఎందుకంటే ఈవినింగ్ కల్లా బట్టలు వేసేద్దామని. ఇంకా చేత్తో ఉతకవలసిన బట్టలు కూడా ఉన్నాయి. మొన్న పుట్టినరోజు కానీ శారీ అయి కట్టుకున్నాను కదా, ఈ చేత్తో వాష్ చేద్దామని ఇలా పక్కన పెట్టాను. ఇంకా స్వీట్ చూసారు ఎలా కూర్చొని చూస్తుందో. ఇంకా కూర కూడా గ్రేవీలా చేస్తున్నాను కదా, అందుకే కొంచెం గ్రేవీలా ఉంచి ఇంక ఈ పచ్చిమిర్చి ఆరినిలండి, కొంచెం మారితే ఇంకా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా కూర అయిపోయింది కదా, స్వీట్కి అయితే ఇదిగోండి అన్నం పెట్టేస్తున్నాను. అది చూసారా, దాన్ని తినిపించాలి ఏదైనా సరే, నా చేత తింటేనే తిన్నట్టు ఉంటుంది అన్నమాట స్వీటీకి. ఇంకా అన్నం తింది కానీ రా అంటే అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ అయితే చేసేస్తున్నాం. పక్కన చికెన్ కర్రీ, అందులో కొంచెం బిర్యానీ ఉండలేండి ఇంట్లో. ఇంకా అది వైట్ రైస్ వండాను, అంటే అవసరం ఉంటుంది వేసుకోవచ్చు కదా అని కొంచెం వండాను, కానీ వైట్ రైస్ ఇంకా మామూలుగా ఇదైతేనే సరిపోయింది. ఇంకా బిర్యానీ అయితే ఇంకా చికెన్ కర్రీ కొంచెం ముందుది ఉంది, ఇప్పుడు చేసింది కూడా ఉంది కదా. ఇంక ఈ రోజుకి అది సాయంత్రం అయితే ఇంక వైట్ రైస్ ఎలా ఉంది కాబట్టి వండే పని లేదు.
ఇంకా లంచ్ అయితే ఇంకా చేసేసిన తర్వాత బట్టలు ఒకటి ఉన్నాయండి పైన ఆరవేయాలి. ఇంకా 2 సార్లు 3 సార్లు తిరగాల్సి వస్తుందేమో, వాటర్ వేయడానికి ఒకసారి, 2 సార్లు బట్టలు వేయడానికి ఒకసారి అలాగా. ఇంకా లంచ్ అయిన తర్వాత వేద్దాంలని ఇంకా పెరుగు కూరలు అన్నీ దగ్గర పెట్టి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా అయిపోయింది. ఇంకా లంచ్ చేయడం అయిపోయింది. మళ్ళీ స్వీట్ చూసారా తింటూనే ఉంది కొంచెము. ఇంకా చికెన్ వేసానులేండి, అందుకే తింటుందన్నమాట ఎక్స్ట్రా. ఇంకా మళ్ళీ చూడండి నైట్ టైం ఎలా చూస్తుందో, నైట్ కాదు ఈవినింగ్ టైమే. ఇంకా అలా కూర్చొని చూస్తుంది, నేనేం చేస్తున్నానా, ఏం పని చేస్తున్నానా, టీవీ చూస్తున్నానా, తింటున్నానా అన్నట్టుగాను కూర్చొని చూస్తాను. అన్నీ గమనిస్తుందండి స్వీటీ. ఇది చేసి అల్లరి పనులు భలే ఉంటాయండి, పైకి మాత్రం కనిపించదు. ఇంక ఇది చూసారా ఎంత జాగ్రత్తగా కూర్చొని అన్ని ఇల్లు మొత్తం చూస్తుంది అన్నమాట అండి. ఇంకా దానికి ఏదో ఒకటి పెట్టాలి అలా చూసినప్పుడు అయితే, లేకపోతే ఊరికది పెట్టేదాకాను. ఇంకా అలా చూస్తూ ఉంటుంది కదా నేనేం చేస్తున్నానని. ఇంకా కూర్చొని దాంతో మాట్లాడుతున్నా, అందుకే అలా చూస్తుంది స్వీటీ. ఇంకా మాట్లాడుతున్నాను కదా అని మళ్ళీ తలా కింద పెట్టేసుకుంటుంది మాట అండి. ఏమన్నా అంటే మళ్ళీ అంత కోపం అనుకున్నారు దానికి. అందమైన రాక్షసి కదా, కోపం కూడా ఎక్కువే ఉంటుంది స్వీటీకి. ఇంకా బొట్టు పెడితే అందమే వేరు కదండి, లైట్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఈరోజు ఎందుకు బాగానే ఉంచుకుంది. స్టిక్కర్లు అయితే ఉండటం లేదండి, పోతున్నాయి. అంటే ఇదివరకులో గమ్ము ఉండట్లేదు కదా, ఇంకా దానివల్ల స్టిక్కర్ పెట్టిన వెంటనే ఊడిపోతుంది. ఇంక మంచిగా ఏమైనా కొనాలి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో పైకి వచ్చాను. ఈవినింగ్ అంటే కొంచెం చీకట పడిందిలేండి, ఎందుకంటే మొక్కలు కొలే రాలేదు కదా, లేట్గా వచ్చింది కదా అని పైకి వచ్చాను. లైట్ ఆన్ చేసి ఇంకా మొక్కలకి వాటర్ అది వేస్తున్నాను. బట్టలు అవి తీసుకొచ్చి పెట్టానులేండి వాషింగ్ మిషన్లో కట్టాను, అవి కూడా ఆరబెట్టేద్దామని. ఇంకా మన బంతి మొక్కలు చూసారా లైన్గా పెట్టాను. చీకట పడింది. ఇవైతే కృష్ణ బంతి చిన్ని మొగ్గలు ఉన్నాయి. ఇంక ఈ మొక్క కూడా అయిపోయినట్టుందండి సీజను, అందుకే పువ్వులు పూయటం లేదు. అది తీయటానికేమో మనసు తప్పటం లేదు. సరే మొత్తము ఇదైన తర్వాత అప్పుడు తీద్దాంలే అని అలా వదిలేసాను. ఇంకా చిన్నవి వేసాను కదా, ఇంక ఇలా ఉన్నాయి. ఇంకా మొక్కలకి వాటర్ వేసిన రోజు వేయలేనట్టే ఉంటాయండి. అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, ఎండాకాలం అనే కదా ఏ కాలమైనా అలా ఉంటాయి. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసా. ఇంకా చేతితో వాష్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా అవి కూడా కిందకి వెళ్ళిన తర్వాత అవి చేతితో వాష్ చేసేసి అప్పుడు మళ్ళీ పైకి రావాలి. ఇంకా చూసారా ఇలాగే బట్టల పైన అనుకుంటాం కానీ డబల్ అవుతుంది మాట అండి, 2-3 సార్లు తిరగడం కట్టాను. ఇంకా మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇంకా కొబ్బరి ముక్కలు ఒకటి ఉన్నాయి, కొబ్బరి చెక్కలు ఉన్నాయి, 2 ముక్కలు కొయ్యాలనుకుంటున్నాను, కట్ చేయాలని. ఇంకా వీలుంటే చేస్తా, లేకపోతే లేదు. ఆల్రెడీ పైన ఉన్న చూసారా అక్కడ పెట్టగానే ఎండిపోతున్నాయి, పైన పెట్టే పని కూడా లేదు. ఎందుకంటే అక్కడ గాలి వెలుతురు అన్నీ తగులుతాయి కాబట్టి. ఇంకా టబ్బు అయితే తీసుకొచ్చి వాషింగ్ మిషన్ మీద పెట్టేసాను. ఇంకా స్వీట్ చూసారా డోర్ దగ్గర కూర్చుంది. ఇంకా చేతితో వాష్ చేయాల్సినవి కూడా చేసేసాయి. ఇవి పైకి పట్టుకు వెళ్ళాలి. ఇంకా అవి కూడా పైకి పట్టుకెళ్ళి ఆరబెట్టాలి. ఇంక నేను లోపలికి వస్తుంటే స్వీట్ చూసారా పైకి వెళ్ళిపోద్ది పరుపు మీదకి, మళ్ళీ ఎక్కడ దానిపై వాటర్ పడుతుందని. ఇంకా స్టవ్ దగ్గర క్లీన్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ కొంచెం గిన్నెలు ఉన్నాయిలేండి, ఆ గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. ఇంకా ఇలా మళ్ళీ తర్వాత చేద్దాంలే, పని ఎక్కువ ఉంది కదా అనుకుంటే మనకే డబల్ పని అవుతుంది కదా. మళ్ళీ గిన్నెలు కడిగేసి మళ్ళీ పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టాలి. ఇంకా ఆరబెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్వీటీకి కొంచెం రైస్ ఏమన్నా పెట్టేస్తానండి. ఈ ఒక్కరోజైతే నేను 4 వీడియోలకు వాచి చెప్పానండి అలాగ ఉదయం నుండి అయితే మాత్రం. ఎందుకంటే కొంచెం చేసి పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం తర్వాత ఏదైనా పని ఉన్నా పని కాదులేండి బయటికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ వెళ్తే చెప్పడానికి అవ్వదు కదా నాకు. అందుకే ఈరోజు కొంచెం వీడియోలు వాయిస్ అది కొంచెం ఎక్కువైనా 4 వీడియోలు అలా చెప్తాను. 4 ఏంటండి, పెద్దవి అయితే 4 చెప్పాను. ఇంకా షార్ట్ వీడియోలు అవి అయితే 4 చెప్పినట్టున్న మొత్తం 8 వీడియోలు చెప్పాల్సి వచ్చింది ఈరోజు అయితే. ఇంకా అందుకే వాయిస్ కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చింది చూసారా నాకు. ఇంకా స్టవ్ దగ్గర అయితే కడగడం అయిపోయింది. ఇంకా అదే మొత్తం కొంచెం వాటర్ వేస్తే క్లీన్ చేస్తా. ఇలాగ స్టవ్ దగ్గర వస్తామా అని కడుగుతూ ఉంటానండి, ఏమన్నా ఉన్నాయి మనకి. గిన్నెలు కూడా కడగడం అయిపోయింది. స్టవ్ పైన కూడా క్లీన్ చేసేసాను క్లాత్తో. ఇంకా అవి అలా ఆరి ఉంటాయన్నమాట. ఇంకా నైట్ వంట పని కూడా ఏం లేదులేండి, కర్రీ ఉంది, ఇంకా రైస్ కూడా ఉంది, కొంచెం సరిపోతుంది. వంట పని చేసేది ఏమి లేదు కానీ ఇంకా స్వీట్కి రైస్ పెట్టేసి తర్వాత అదేండి కొంచెం బట్టలు ఉన్నాయన్నాను కదా, అవి పైన వేసేసి వస్తాను. ఇంకా శారీ అవి అయితే కిందన వేసేసానులేండి, ఇక్కడే వేసేస్తాను. ఎందుకంటే ఎండకి మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది కదా బ్లౌజ్ అది, అందుకనే ఇక్కడైతే నీడ కొంచెం మారుతాయి కదని ఇక్కడ వేసి పెట్టేసాను. ఇంక ఈ బట్టలు పట్టుకొని పైకి వెళ్ళి ఆరబెట్టేసి ఇంకోండి ఇంకా లైట్ ఆఫ్ చేయలేదన్నమాట. ఎలా మళ్ళీ వస్తాను కదా అని ఇంకా బట్టలు అవి తీసుకొచ్చి ఆరబెట్టేసాను. మళ్ళీ బకెట్ పట్టుకొని వెళ్ళిపోతున్నా.
ఇంకెలా నీట్గా ఉంది చూసారు మొక్కలు. నాకు చూడాలనిపిస్తుంది. ఈవినింగ్ టైం అయితే చాలా ఇష్టం కదా నాకు. ఇంకా సరే అని మొక్క మళ్ళీ కిందకి దిగా. స్వీట్ అయితే డోర్ దగ్గర కూర్చొని కొంచెం చూస్తూ ఉంటుంది అన్నమాట. లేకపోతే దాని పరుపు మీద అస్సలు కుదురు ఉండదు. అందులో నేను పైకి వెళ్ళానంటే దాని కంటికి కనిపించాలి వెంటనే. ఇంకా బకెట్ తీసుకొచ్చి పెట్టేసాను. ఇంకా పని కూడా అయిపోయినట్టే లేండి. ఇంక బట్టలు అవి కూడా శారీ కూడా ఇక్కడ ఆరబెట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ ఆరిపోద్ది గాలికి. సిల్కే కాబట్టి స్వీట్ చూసారు డోర్ దగ్గర ఉంది. ఇంకా ఉగాది పచ్చడి కొంచెం ముందే అండి. ఇంకా పచ్చడి ఉంటే మనకి ఇష్టమైంది కదా. సరే చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో తీసుకొని ఇంకా అది తినేసి ఇంకా స్వీట్కి కూడా రైస్ పెట్టేసాను. తింటుంది కూడా. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.